దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. జయ జీవితం అంటే ఈ లోకంలో అందరం ఎవరికి తగ్గ పోరాటంలో వాళ్ళు ఉన్నాం. కొంతమందికి శారీరకంగా అన్ని పరిస్థితులు బాగుంటాయి కాబట్టి వాళ్ళకి శరీర పోరాటం ఉండదు, కానీ ఆత్మీయ పోరాటం ఉంటుంది. కొంతమందికి ఆత్మీయంగా బాగుంటారు, శారీరకంగా కొన్ని రకాల ప్రతికూలతల్ని లేదా స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది శరీర సంబంధమైన సమస్యలతో పోరాడతారు, కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యలతో పోరాడతారు. మొత్తానికి క్రీస్తునందు లేని వాళ్ళ సంగతి మనకి పక్కన పెట్టేస్తే, క్రీస్తు యేసునందు ఉన్నవారి విషయంలో మాత్రం ఈ పోరాటాలు అనేవి ఎదుర్కోవటం మనం అనుభవపూర్వకంగా చూస్తున్నాం. లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఎరగనప్పుడు మనకి కేవలం శరీర పోరాటమే. అంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా సంతోషించాలి, ఎలా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు ఎలా పొందాలి, పైసల్ని ఎలా కమాయించాలి, కావలసినవన్నీ ఎలా సమకూర్చుకోవాలి, ఆ పబ్లిక్లో మనం అంటూ ఒక రేంజ్లో ఎలా ఉండాలి అని రకరకాల ఆశలతో పోరాడేవాళ్ళు వాటిని నెరవేర్చుకోవటానికి. అది జీవన పోరాటం. ఏది ప్రభు తెలియనప్పుడు, మారు మనసు పొందనప్పుడు, లోకానుసారంగా మనం ఉన్నప్పుడు మన ఫైటింగ్ అంతా కూడా కేవలం శరీరానికి సంబంధించే. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత పోరాటం ఆగిపోలేదు, కానీ పోరాటం కొత్త మలుపు తీసుకుంది. ఏబు గ్రంథం 7లో అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని. అంటే భూమి మీద మానవుడు జీవించిన కాలం అంతా కూడా వానికి యుద్ధక్షేత్రంలో ఉన్నట్టు ఉంటుందట. గాలికి నిపురవలు ఎగయునట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు అన్నాడు ఇంకో వచనంలో. అలాగే ప్రసంగి గ్రంథంలో చూస్తే, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు 1:13లో. 1:13లో వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సో ఈ 3 వచనాలు ఏం చెబుతున్నాయి? 1, యుద్ధ దినాలు. యుద్ధంలో అంటే ఏంటి? పోరాటం. 2, శ్రమానుభవమునకు పుడుతున్నాం. 3, మనల్ని ట్రైనింగ్ పీరియడ్లో ఉంచాడు, దానికి కావలసినటువంటి శిక్షణ అంతా కూడా భూమి మీదే మనకి ఇస్తున్నాడు అనేది 3వ వచనం. ఇక క్రొత్త నిబంధనలో తీసుకుంటే, మనం పోరాడాలి, పోరాడుతున్నాం అనే మాటలు 2 ఉన్నాయి బైబిల్లో. పోరాడాలి అనే మాటలు ఉన్నాయి, పోరాడుతున్నాం అని కూడా ఉన్నాయి. ఉదాహరణకి యూదాపత్రిక 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడవలెనని మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు. యూదాపత్రిక ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి, లేకపోతే కనీసం బైబిల్ అన్న తీసి చూసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి, మీకు ఉపయోగపడుద్ది ధ్యానం. చూడండి, ఏం చెప్పి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి, సువార్త పక్షమున పోరాడాలి, సత్యం పక్షమున పోరాడాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. ప్రార్థనలో ఎఫప్రోదితుల గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఎఫప్రా గురించి, ప్రార్థనలో ఇతడు మీకోసం పోరాడుతున్నాడు అన్నాడు.